విషయాన్ని ధ్యానించున్నాం. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి భాగముగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు చదువుకుని ఉన్నాము. రెండవ భాగముగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ధ్యానించడం జరిగి ఉన్నది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చెను. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతరు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుపోబడదము. తలలు ఉంచుకుందాం పిల్లారా. ఆత్మ నడిపింపు కొరకు, దైవ సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా నీతికి ఆధారుడువు, మా ఎల్లరూ ప్రాణములకు అతి ప్రియుడువు ప్రభువా. నీ సన్నిధానములు నీ సముఖమునందు దేవా నీ సేవకునిగా నిలువబడుచు ఉండగా చేరువచ్చిన మా ప్రియ బిడ్డలను మీరు దృష్టించండి. ఎవరు ఏ విధమైనటువంటి దేవా ఆలోచనతో, ఎలాంటి దేవా ఉద్దేశాలతో నీ సన్నిధానానికి చేరి ఉన్నారో మీరు ఎరుగుతారు. మా ఆత్మీయ జీవితంలో మేము కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు తీర్చబడ్డానికి నీ మధురమైన పలుకులు మాకు వినిపింపచేయండి. మా ప్రాణాలు తెప్పరిల్లబడడానికి, మా లోపాలను, మా బలహీనతలను, మాలో ఉన్న పొరపాటులను, దోషాలను దేవా సవరించుకుని క్రమపరచబడడానికి కావలసిన నిగూఢమైన నీ మాటలు, జుంటి తేనె కంటే మధురమైనటువంటి నీ గొప్ప పలుకులు మాకు బయలుపరచండి ప్రభా. నీ మాటల ద్వారా బహుగా మా జీవితాలు నీ సన్నిధానము నాటబడడానికి కావలసిన సహాయమును పరిశుద్ధాత్మ ద్వారా మీరు చేకూర్చి మీరే మహిమనందమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను ప్రభువు, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంఘమా, యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి మనందరికి బాగా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు వారి యొక్క రాకడను గూర్చి ఈ దినం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఉంచాలని ఆశపడుచున్నాను. ఈ దినం మీదుట ఓ ప్రాముఖ్యమైన సందేశాన్ని ఉంచాలని ఆశపడుచున్నాను పిల్లారా. రాకడ 2 విభాగాలుగా కనిపిస్తుంది, అంటే 2 దశల్లో. జాగ్రత్తగా వినాలి. నేను వాక్య సందేశానికి వెళ్ళే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీదుట ఉంచాలని ఆశపడుచున్నాను. రాకడ 2 సూచనలు లేదా 2 దశలుగా విభాగించవచ్చు. మొదటిది రహస్య రాకడ, అంటే రహస్య ప్రక్రియ అని అంటారు. జాగ్రత్తగా వినాలి. మీరు వినకపోతే, మీ దేవుని మాటలను మీరు లక్ష్య పెట్టకపోతే ఈ సమయంలో రాకడను కూర్చిన విషయాలు మీకేవి అర్థం కావు. మళ్ళా చెప్తున్నాను, రాకడ 2 దశలుగా విభజించవచ్చు లేదా 2 సూచనలు అని చెప్పుకోవచ్చు. అందులో మొదటిది రహస్య రాకడ, అంటే రహస్య ప్రక్రియ అని అంటారు. రెండవది బహిరంగ రాకడ అని అంటారు. రెండవది ఏంటి? బహిరంగ రాకడని తెలియజేస్తారు. మొదటిగా రహస్య రాకడలో అనగా సంఘము ఎత్తబడుతుంది. ఎవరు సంఘం? పరిశుద్ధులైన వారు ప్రభు కొరకు తమ జీవితాలను సమర్పించుకొని ఈ భూమి మీద ఎవరైతే ప్రభు కొరకు తమ జీవితాన్ని కొనసాగిస్తారో, ఎవరైతే ఆయన కొరకు శ్రమ అయినా, బాధ అయినా, నిందైనా, ఎలాంటిదైనా ఎదుర్కొంటూ ప్రభు కొరకు జీవించగలుగుతారో వారందరూ సంఘముగా ఎత్తబడతారు. దీన్ని క్రీస్తు రాకడ ధ్వని అని కూడా అంటారు. యోహాను సువార్త 5:28లో రాయబడుతుంది. బహిరంగ రాకడ అనగా బహిరంగ రాకడకు ప్రత్యక్షత లేదా యెహోవా దినము అని కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్న ప్రకారంగా, లేదా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారంగా చెప్పుకోవచ్చు. దీన్ని యెహోవా దినముగా లేదా ప్రభు యొక్క ప్రత్యక్షత అని కూడా మనం
చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి 7 సంవత్సరాల కాల వ్యవధి అనేది ఉంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కాల వ్యవధి అనేది గ్యాప్ ఉంది. పిల్లరా, రహస్య రాకడలో యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి దిగి వస్తారు. ఎవరైనా ప్రభునందు నిద్రించినప్పుడు ఈ మాటలు మనకు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ మాటలు మాలాంటి సేవకులు, దైవజనులు, పిల్లరా, వాక్యాన్ని ఎరిగిన వారు తెలియజేస్తూ ఉంటారు. రాకడలో అనగా రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది. బహిరంగ రాకడలో ఎత్తబడిన సంఘము ఈ భూమి మీదకి తిరిగి దిగి వస్తుంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు వ్రాయబడుతున్నాయి. గమనించినట్లా వీటికి కొన్ని సూచనలు ఉన్నాయి. సువార్త ప్రకటన మత్తయి సువార్త 24వ అధ్యాయములో 14వ వచనంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నట్లు సకల జనులకు రాజ్య సువార్త, ప్రభువును గుర్చినటువంటి సువార్త ప్రకటింపబడాలి. అనంతరం ఇశ్రాయేలులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళాలి. అది కూడా మనకి యెహెజ్కేలు గ్రంథంలో మనం మొదటి భాగంగా చదువుకున్న 37వ అధ్యాయంలో 20 నుండి కనిపిస్తున్న వచనాల్లో ఉంటున్నాయి. అనంతరం యెరూషలేము తిరిగి ఆ పరిశుద్ధమైన ప్రాంతంలో తిరిగి దేవాలయము కట్టబడ్డం అనేది కనిపిస్తుంది. పిల్లరా, దాన్ని గూర్చి లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం చూస్తే మెస్సయ్యను గూర్చిన విషయాలు మనకు వ్రాయబడుతున్నాయి. నేనే మెస్సయ్య అనుకుంటూ అంత్యక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి, పాలించడానికి దినాల్లో ప్రారంభించబడుతూ ఉంటాయి. అంటే అంత్యక్రీస్తు రాజ్య స్థాపన తర్వాత కనిపిస్తున్నా. ఇవన్నీ మనకు తెలియాలంటే వివిధ లోకాల గురించి తెలియాలి. అనగా మనం జీవిస్తున్నటువంటి, మనం కూర్చొని నిల్చొని నడుస్తున్నటువంటి ఈ భూలోకానికి వచ్చిన అవగాహన ఉండాలి. దీని క్రింద ఉన్న పాతాళ లోకానికి వచ్చిన 3 లోకాలు, పాతాళ లోకానికి వచ్చిన అవగాహన ఉండాలి. పైన ఉన్నటువంటి పరలోకమునకు వచ్చినటువంటి అవగాహన కలిగి ఉండాలి. పిల్లరా, ఆ నరకమునకు వచ్చి, నరకములో ఉన్నటువంటి బిలములకు వచ్చి, అగాధమునకు వచ్చి, చెరడకు వచ్చి, ఇవన్నీ క్రైస్తవులకు మనకు బాగా తెలియాలి. అసలు ఇవేవి మనకు తెలియకపోతే మన జీవితంలో రాకడకు వచ్చిన విషయాలు ఏమి పిల్లలు ఇంకా తెలియనటువంటి వారిగా ఉంటాం. ఇంకా 3 ఆకాశాలు. మొదటి ఆకాశము గాలి ఎంతవరకు ఉంటుందో పిల్లరా దాన్ని మొదటి ఆకాశం అంటారు. ఆ స్థాయిలోనే అంతవరకు మాత్రమే ఏరోప్లేన్లు అనేవి ఎగురుతూ ఉంటాయి. 2వ ఆకాశము సూర్య చంద్ర నక్షత్రములు సముదాయం కనిపిస్తున్నటువంటి పిల్లరా ఇదంతా కూడా 2వ ఆకాశం. 3వ ఆకాశం మానవునికి పిల్లరా అతని కంటికి అగోచరంగా ఉన్నటువంటిది, కంటికి కనబడినటువంటిది. 3వ ఆకాశం దిగువ భాగంలో పిల్లరా పరదేశునికి వచ్చిన మాటలు మనకు లేఖనాల్లో వ్రాయబడుతున్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కానీ భూలోకమును గూర్చి పిల్లరా పరలోకమును గూర్చి, ప్రత్యేకంగా పాతాళ లోకాన్ని గూర్చి, సంఘమును గూర్చి యేసుక్రీస్తు వారు ఒకే పర్యాయము ఇవన్నీ క్రోడీకరించుకొని 16వ అధ్యాయంలో అయినా మాట్లాడడము పేతురుతో కనిపిస్తుంది. నీవు పేతురువు, నీ మీద నా సంఘాన్ని కట్టుదును అని మాట్లాడినప్పుడు ఇవన్నీ యేసు ప్రభువారు మాట్లాడారు. నేను ఈ దినమందు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని బేస్ చేసుకుంటూ కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుచున్నాను. అక్కడ వ్రాయబడిన మాట, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. ఏ బూరది? దేవుని బూరతోను. దేవుని బూరను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోనికి వచ్చి ఊదినప్పుడు ఏం జరుగుతుంది? దాని ఫలితాలు కానీ, దాని ఫలాలు కానీ, దాని నుండి అనగా యేసుక్రీస్తు వారు బూర ఊదినప్పుడు జరిగిన కార్యాలు కానీ ఎలా ఉంటాయో మీదుట సమయానుకూలంగా కొన్ని ఉంచాలని ఆశపడుచున్నాను. మొదటిగా సంఘము ఎత్తబడక ముందు, సంఘం ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని బూర మ్రొగుతుంది. ఈ దేవుని భూమిని గురించి కొన్ని విషయాలు ముందుగా తెలుసుకోవాలి, లేకపోతే చాలా అపార్థం చేసుకుంటాం వాక్యాన్ని, లేదా అర్థం కాదు. 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన బూరను గురించి చూస్తే ఇది యేసు ప్రభువారు ఊతున్నటువంటి దేవుని బూర. ఎక్కడికైనా దిగి వస్తున్నారు అని మనం చూస్తే భూలోకానికైనా దిగి రావట్లేదు. ఎక్కడికి వస్తున్నారైనా? మధ్యాకాశంలోకి ప్రభు అని యేసుక్రీస్తు వారు దిగి వస్తున్నారు. యేసు ప్రభువారు మధ్యాకాశంలో దిగి వస్తున్నారు. ఆయన చేతిలో ఉన్నది ఏమిటనంటే బూర. అది
దేవుని బూర అని వ్రాయబడి ఉన్నది. ఆయన మధ్యాకాశమునకు వచ్చి దేవుని బూర ఊదినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. పౌలు ఒక కడబూరను గురించి మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. పిల్లరా, పునరుత్థానం గురించిన విషయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. 15వ అధ్యాయంలో మనం చూస్తే 51 నుండి 52 వచనాల్లో కడబూరను గురించిన మాటలు పౌలు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మృగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదము. పౌలు చెబుతున్నటువంటి బూర దేవదూత చేతిలో ఉన్నటువంటి బూర, ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉన్నటువంటి బూర దేవుని బూర. ఈ రెండు బూరలకు చాలా తేడా ఉన్నది. పిల్లరా, పౌలు చెబుతున్నటువంటి ఆ కడబూరం రోగినప్పుడు నిద్రించిన వారు అక్షయులుగా లేపబడతారనే మాటలు కనిపిస్తూ ఉంది. ఈ బూరకి ఆ బూరకి చాలా తేడా ఉంది. పిల్లరా, ఈ బూర కృపాకాలములో అనగా ఇది కడబూర అనుటకు ఒక ఉద్దేశం ఉంది. కృపాకాలములు అనగా కృపాయుగంలో మనుష్యులు రక్షణ పొందుటకు ఇవ్వబడినటువంటి చివరి అవకాశము. చూడండి, మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయిస్తూ ఉన్నప్పుడు చివరిగా వార్నింగ్ బెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బెల్ కొట్టేసరికి అది మ్రోగిన వెంటనే మన పేపర్స్ ఏం చేయాలి, ముడిచేసి వారికి ఇచ్చేసేయాలి. అలాగే ఇది రక్షింపబడలేని వారికి చివరి అవకాశంగా ఊదబడుతున్నటువంటి బోర కడబోర. పౌలు చెబుతున్నటువంటి ఈ బోర కృపాయుగంలో అనగా అంతమును మరుగుతుంది కనుక దీనిని కడబోర అని తెలియజేస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన బోర వేరు, ఈ బోర వేరు. కొంతమంది ఈ బోర యేసుక్రీస్తు వారు ఊతున్నారని బోధించే బోధకులు కూడా మాలాంటి వారు లేకపోలేదు. ఈ కడబోరను గురించి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నది. కడబోరకు సంబంధము ఆ కడబోరకు సంబంధము పిల్లరా లేదు. 7వ బోరను గురించి అనగా దేవుని వాక్యం ఈ బోర దేవుని బోరని ఊదేది క్రీస్తు అని ప్రకటన గ్రంథంలో రాయబడిన గ్రంథంలో కనిపిస్తున్న మాటల్లో పిల్లరా తెస్సలోనికీయులకు రాయబడిన మాటల్లో ఒకటి. కానీ కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికలో చూస్తే ఇది కడబోర, దేవదూత ఊరే బోధ. పిల్లరా ప్రకటనలో దేవదూత బోధ ఊతుంది, ఊదేది దేవయుద్ధం. కానీ క్రీస్తు ప్రభువు వారు ఊతున్నటువంటి బోర అంటే కృపాయుగంలో సంఘానికి అనగా యేసుక్రీస్తును తమ స్వరక్తాన్ని ఆయన చిందించి రక్షించినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఆయన కొరకు సిద్ధపడినటువంటి వారి కొరకు దేవుడు ఊదినటువంటి బోర. దేవుడు బోర ఊదినప్పుడు మృతులైన వారు, నిద్రించిన పరిశుద్ధులైన వారు బ్రతుకుదురు కానీ దేవదూత బోరకు మనుష్యులు బ్రతుకురు. గనుక దేవుని బోర వేరు, దేవదూతల బోర వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఆ 7వ బోర లేదా కడబోర వేరు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవదూత బోర ఊదుతున్నప్పుడు శ్రమ అనేది వస్తుంది. చూడండి, ప్రతి బోరతో ప్రతి పాత్ర మనకు కనిపిస్తాయి. 7 పాత్రలు, 7 బోర్లు, ఇవన్నీ మనకు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. గుర్రాలు గూర్చి ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి మర్మాలు. సమయంలో మనం యేసుక్రీస్తు వారు ఊతున్నటువంటి ఈ బోర ఫలితాలు లేదా దాని వలన కలిగిన కార్యాలు ఏంటి? దేవుని వాక్యం చూద్దాం. మొదటిగా మీదుట తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. అందులో వ్రాయబడిన మాటను చూద్దాం. పిల్లలు, ధర్మ విరోధ సంబంధమైన ఈ మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించను. యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునకు వచ్చి దేవుని బోర ఊదినప్పుడు జరిగిన మొదటి కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వెడలిపోవడం. అనగా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ముందు కొన్ని మాటలు చెప్పారు. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టట్లేదు, మీ మధ్య ఆదరణకర్తను విడిచి వెలుచున్నాను. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయొచ్చు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించను అంటాడు ఆయన.
నేను వెళ్ళిపోతున్నాను, నా స్థానాన్ని భర్తీ చేసే పరిశుద్ధాత్మ మీదట ఉంటున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క పని లేదా ఆయన కార్యాలు నేటి కాలంలో జరుగుతున్నాయి. మనం లోపలికి వెళ్ళాలంటే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో మేడగదిలో ఉన్నటువంటి ఆ 120 మంది మనుష్యుల మీద దిగి వచ్చి మనకి దేవుని వాక్యము అపోస్తల కార్యాల్లో రాయబడుతుంది. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం అనేది లేఖనాల్లో 2వ అధ్యాయం 2వ వచనంలో వైద్యుడైన లూకా రాసిన అపోస్తల కార్యముల్లో రాయబడుతున్నాయి. ఆ రోజే క్రైస్తవ సంఘము బలపరచబడి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో, భక్తితో, భయముతో, సాహసముతో, తెగువతో వారు వెలుపటికి వీధుల్లోకి వచ్చి యేసుక్రీస్తుని గురించి చెప్పడమో ప్రారంభించారు. అంతవరకు వారిలో భక్తి ఉంది, భయం ఉంది, పరిశుద్ధతకి సంబంధించిన ప్రతి క్రియ వారిలో ఉంది. కానీ బహిరంగంగా యేసుక్రీస్తు గురించి ప్రకటించలేని తెగువ అనేది వారిలో లేదు. అంటే తెగింపు లేదు, సాహసం లేదు, అన్నీ ఉన్నాయి. భక్తి చేస్తున్నారు, దేవుని యందు భయం కలిగి ఉన్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కూడుకొని వారు దేవుని మహిమపరుస్తున్నారు. కానీ ఎవరికి కూడా యేసుక్రీస్తుకు వచ్చి మెట్ల దిగి చెప్పట్లేదు. మేడగదికే పరిమితం అయిపోయింది సంఘము. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆ 120 మందిపై దిగి వచ్చున్నాడో, ఆ కార్యం ఎప్పుడైతే చేస్తున్నాడో, వారు దిగి దేవుని గురించి చెప్పడమో ప్రారంభించాడు. పౌలు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులే కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రతి క్రైస్తవునిలో ఈ ఆత్మ తీవ్రత అనేది ఉండాలి. దేవుని కొరకు మనం మాట్లాడాలి, దేవుని కొరకు మనం చెప్పే వరకు ఉండాలి, దేవుని కొరకు మనం ప్రకటించే వరకు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అది చేటుకి నేను ఉద్దేశింపబడ్డాం. అది చేటు కొరకే సంఘం అనేది స్థాపించబడింది. అది చేటు కొరకే సంఘమని దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణమును పెట్టి మనల్ని విమోచించాడు, రక్షించాడు. ఆయన వెడలపోతూ పరిశుద్ధాత్ముడికి పనిని అప్పగిస్తే పరిశుద్ధాత్ముడి దినాన్ని మనల్ని చూచి పిల్లరా ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఉత్సరింప సఖ్యమ కాని మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఇక్కడ నీ చేరువున పరిశుద్ధాత్ముని ప్రార్థిస్తున్నాడు. అక్కడ పరమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదేవుని యొక్క ప్రక్కన ఉండి ప్రధాన యాజకుడిగా మన పక్షముగా ప్రార్థిస్తూ ఉన్నాడు. సంఘము ఆనాటి కాలం మొదలుకొని నేటికి కూడా పిల్లరా పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యములు నడిపిస్తుంది. ఆనాటి కాలము నుండి నేటి వరకు ఈ సార్వత్రిక సంఘమునకు నడిపించే న్యాయాధిపతి, నడిపించే ధీరుడు, నడిపించినటువంటి నిర్వాహకుడు పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్. ఆయన మాత్రమే నడిపిస్తున్నాడు. నీవు నేను మనము కాదు. సంఘానికి అధ్యక్షుడు, సంఘము పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యములో ఆయన అధ్యక్షతన ప్రతి కార్యక్రమాలు నడిపించబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆరాధనలకు విలువలు లేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈనాటి కాలంలో మనం ఇక్కడ బ్రతికి ఉండము. ప్రభువు మధ్యాకాశాలకు వచ్చి బోర ఊదితే జరుగుతుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఈ భూమి నుండి అంటే ఈ గ్రహంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కన, నా ప్రక్కన, మనందరి ప్రక్కన మన చేరును ఉంటే, నీవు పాపము చేస్తానో నీతో ఉంటున్నాడు, నువ్వు దేవునికి లోబడపడనో నీతో ఉంటాడు, నువ్వు కొట్లాడినా తిట్లా ఎదుటి వారితో పోరాటం చేసినా, దేవుడికి హేయమైన కార్యాలు నువ్వు చేసినా నీ ప్రక్కనే ఉంటున్నాడు. నీవు రక్షింపబడాలని నీ పక్షంగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బోర ఊదాడంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పనిని తుదముట్టించి వెడలిపోతూ ఉంటాడు. క్రైస్తవ సార్వత్రిక సంఘ స్థాపకుడు, దాన్ని కొనసాగించేవాడు, అభివృద్ధి చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ప్రభు యేసు రక్తములో, కలువరి శిలువలో పిల్లరా ఆయన రక్తము ద్వారా అక్కడ పునాదులు వేయబడ్డాయి సంఘానికి. పేతురుతో సంఘాన్ని నీ బండ మీద కడతానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కృమ్మరింపు చేసిన తర్వాత సంఘము వ్యాప్తి చెందింది. ఆయన కొనసాగించాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఒక చర్చ్ లేదా ఒక సంఘము డెవలప్ అవ్వడం అంటే ఫైనాన్షియల్గా పిల్లరా ఆర్థికంగా ఖజానాలో ధనము ఎక్కువగా ఉండడం అన్నదే కాదు.
సంఘము అభివృద్ధి అని అంటే, సంఘము పురోభివృద్ధి సాధించడం అంటే స్పిరిచువల్గా పిల్లరా ఆధ్యాత్మికంగా దినదినము ఎదగడము, లోతైన విషయాలు తెలుసుకుంటూ లోతుల్లోకి నడిపించాలి. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నడిపించినావా నడి సంద్రమున దేవా అనే పాట కూడా మీరు ఏదైనా పాడకుండా లేనటువంటి పాట కాదు అది, అందరూ పాడుతున్నటువంటి పాటే. ట్రైన్లో ఉన్నటువంటి ఒక భిక్షగాడు కూడా ఆ పాట పాడుతూనే ఉంటాడు. క్రైస్తవేతరులు కూడా ఆ పాట పాడతారు. అంత పాపులర్ అయ్యింది ఆ పాట. ఆ పాట ఎందుకు రాయబడింది తెలుసా? పేతురు తన పాప స్వభావములో ములుగుతున్నప్పుడు పేతురు లోతునకు నీ దోణెను నడిపించని తన ఆత్మ సంబంధమైన జీవిత లోతును గూర్చి యేసుక్రీస్తు వారు మాట్లాడాన్ని ఉద్దేశిస్తూ దాన్ని తీసుకొని మాసిలమణి గారు, ఏబి మాసిలమణి గారు ఆ గొప్ప దైవజనుడు రచించిన కీర్తన. అతని జీవిత నావలో ఏం చోటు చూసుకున్నాయో, ఆ సముద్రం గూర్చి, లోక సంద్రం గూర్చి మాట్లాడుతూ ఉంటాడు పిల్లరా. అంత ప్రత్యేకమైనటువంటి పాట. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు మనం గమనించిన ఎడలా, నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితం, మన ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణములో మనము రక్షింపబడి ఉన్నామంటే ప్రభువును బట్టే. మనము లోతుగా నడిపింపబడుతున్నామా లేదా ఒక సంఘముగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచేవాడు, నడిపించేవాడు. ఆయన ముందుగా చెప్పుకున్నట్లు యోహాను సువార్త 16 అధ్యాయంలో 8-11 రాయబడతాయి పిల్లరా. ఆయన తన మానవుల పాపమును గూర్చి, వారి నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేనిచో మన సంఘానికి, అంటే సార్వత్రిక సంఘానికి భద్రత లేదు. అంటే దుష్టుడు వచ్చి కూర్చొని ఏలుబడి చేస్తాడు. దుష్టుడు స్వాధీనం అనగా సాతాను యొక్క స్వాధీనంలో, వాని ఆధీనంలో ఇప్పుడు ఉంటారు అందరూ. పరిశుద్ధాత్ముడు లేకపోతే సంఘానికి భద్రత లేదు. అందుకే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో మాట్లాడుతూ వేరొక మార్గము కలదంటాడు, వేరొక ద్వారము కలదంటాడు. గొర్రెలకు పోవు ద్వారము నేను అంటాడంటే ఇంకొక ద్వారం ఉండనే. నా గొర్రెలను నా చేతి నుండి ఎవడనో అపహరింపలేడని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ గొర్రెను దొంగిలించేవాడు ఉన్నాడని. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, ఆయన కాని గొర్రెలు. పిల్లరా, దేవుని మాట విననటువంటి వారు, ఆయన మాట వినక, ఆయన మాటను లక్ష్య పెట్టక జీవించేవారు, వారు సాతాను యొక్క శిష్యులుగా, శిష్యురాండ్రగా ఉండినట్లు. పరిశుద్ధాత్ముడు లేకపోతే సంఘముకు, అనగా నీ ఆత్మీయ జీవితానికి లేదా నీ దేహమనే ఈ దేవాలయానికి, మన సంఘానికి, ఏ భూవలయంలో ఉన్న సార్వత్రిక సంఘానికి భద్రత లేదు. ప్రస్తుతం పరిశుద్ధాత్మ ద్వారానే సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్నది, అభివృద్ధికరంగా నడిపింపబడుతున్నది. యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ఆ బూర ఊదినప్పుడు ఇక్కడ తన పనిని, తన యొక్క కార్యాలని విరమించుకుని పరిశుద్ధాత్ముడు వెడలిపోతాడు. పిల్లరా, దేవుని సంఘముగా మనం ఆలోచించాలి. నిన్ను నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడికి మనం లోబడుతున్నామా? చాలా పర్యాలు మన అందరం ప్రార్థన చేస్తాం, ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క అధికారములో నేను నడిపించబడాలి అని. పరిశుద్ధాత్ముడికి మనము లోబడకపోతే మన జీవితంలో ఏ ఫలాలు పొందలేం. బెతాల్ జాన్ గారు రచించిన సంకీర్తన మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను ఘోరమైనటువంటి కీర్తనలో చాలా విషయాలు మనకు రాయబడతాయి. పరిశుద్ధాత్మ లేనిదే, పరిశుద్ధాత్మ లేనిదే, పరిశుద్ధాత్మ లేనిదని అంటాడు ప్రతి చరణంలో. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏముంటుందనేది చివరిలో మాట్లాడుతాడు. అంటే పరిశుద్ధాత్మను మన జీవితంలో తన కార్యాలు చేయడానికి లోకానికి వచ్చిన, అంటే పరిశుద్ధాత్మ ఎవడు? యేసుక్రీస్తు ఆత్మను భర్తీ చేసేవాడే. ఆయన వెడలిపోతే మనం మార్పు చెందడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే చదువుకున్న 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 7వ వచనంలో అంటున్నాడు, 2వ అధ్యాయంలో, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే. అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అడ్డంగా ఉన్నాడు. ఎవరికి? దేవునికి, నీకు, నాకు మధ్య.
దేవునికి మానవునికి మధ్య పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే పాపిని ప్రేమిస్తాడు యేసుక్రీస్తు ద్వారా. కానీ పాపాన్ని ఆయన ప్రేమించేవాడు దేవుడు. పాపి వేరు పాపం వేరు అని తెలియజేసిన దేవుడు ఆయన. ఆయన నీతి న్యాయాలు ఒప్పుకోవు, కానీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా దయతలచి అవకాశం ఇవ్వని ప్రాధేయపడుతున్నాడు, మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికి నేటికి క్రియ చేయుచున్నది. అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే. ఆయన తీసివేయబడితే వెంటనే ఉగ్రత. మనిషి ఏ పాపం చేస్తే ఆ పాపానికి తన ప్రతిఫలం వెంటనే. నువ్వు ఇప్పుడు ఎక్కడ పాపం చేసిన దేవుడు అంటే నేను చేయట్లేదు, ఎందుకంటే అడ్డగించే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన లేకపోతే, ఆయన వెళ్ళిపోతే మన బ్రతుకులు ఎలా ఉండవు. మన ఆలోచనలో, మన ఉద్దేశాలలో, మన లోపల ఊహల్లో వచ్చినటువంటి ఆలోచన పాప సంబంధమైన సరే వెంటనే ప్రతిఫలము తీవ్రంగా దేవుని యొద్ద నుండి ఉంటుంది. పరిశుద్ధాత్ముడికి లోబడుతున్నావా? రెండవదిగా ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు మొదటిగా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోతాడు ఈ భూమిని విడిచిపెట్టి. రెండవదిగా గమనించిన ఎలా సంఘము ఎత్తబడుట. ఏంటది? నేను రాకడను గురించి ప్రత్యేకం చెప్పట్లేదు. రాకడలో ఒక దశను గురించి, ఒక ప్రక్రియను గురించి, బూర ఊదినప్పుడు జరిగిన విషయాన్ని గురించి ఎదుటి ఉంచుతూ ఉన్నాను. సంఘము ఎత్తబడ్డము ప్రలారా. దేవుని బూర మ్రోగిన వెంటనే క్రీస్తునందు మృతులైన పరిశుద్ధులైన వారు మొదట లేపబడతారు. క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు మొదట లేచి అక్షయ శరీరములో ధరిస్తారు. మర్త్యమైనది అమర్త్యతను ధరించినని వ్రాయబడినట్లు, క్షయమైనది అక్షయతను ధరిస్తుందని వ్రాయబడినట్లు, క్షయమైన ఈ దేహాలు అక్షయతను ధరించి లేపబడతారు, ధరిస్తారు. క్రీస్తునందు సజీవులకు నిలిచి మనము అప్పటికి మనం బ్రతికి ఉంటే, ప్రాణముతో చలిస్తూ ఉంటే, సజీవులుగా ఉన్న పరిశుద్ధులు రెప్పపాటున పౌలమా ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడినట్లు రెప్పపాటులో మార్పు చెంది తన పని విరమించుకొని ఇప్పులారా లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారంగా వెళ్ళిపోతున్న పరిశుద్ధాత్మతో కూడా మహిమ శరీరాన్ని ధరించి వెళ్తారు. అంటే ప్రభు బోర ఊదినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, వెడలిపోతున్నాడు. సంఘము కూడా ఎత్తబడుతూ ఉంటుంది. ఇప్పులారా పరిశుద్ధాత్ముడు వెళ్ళినప్పుడు జరుగుతున్నటువంటి కార్యం, మృతులు సజీవులు కలిసి ఒక సంఘముగా, వధువు సంఘమై పరిశుద్ధాత్మతో కూడా మధ్యాకాశమునకు వెళ్తూ ఉన్నారు, కొనుపబడుతూ ఉన్నారు. ప్రలారా అనగా దేవుని బూర మ్రోగిన వెంటనే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 7వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా ప్రలారా మ్రోగిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఇక్కడ నుండి వెడలిపోతున్నాడు. ఆయన పోతూ సిద్ధపడిన సంఘమును కూడా తీసుకొని వెళ్తాడు, ప్రభునకు అప్పగిస్తాడు. ప్రలారా ఈ మాటలు వింటున్నా నీవు నేను చాలా జాగ్రత్తగా వినాలి. చాలా భయానకము. మనకి లేఖనాల్లో వ్రాయబడిన కొన్ని విషయాలు చెబుతాను. ప్రలారా యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య కాలంలో కొన్ని మాటలు చెప్పారు. ఆయన రాకడను గురించి మాట్లాడతారు. వసంతకాలమున అనే మాటలు కనిపిస్తాయి. లేకపోతే అంజూరపు చెట్టు చిగురించిన గురించి మాట్లాడతారు. అంటే ఈ ప్రపంచ పటంలో లయమైపోయినటువంటి ఇజ్రాయేల్ కంట్రీ మరలా రూపుదిద్దుకుంది, అభివృద్ధి చెందింది. వారిని గురించి కనిపిస్తాయి. ఆయన రాకను గురించిన సూచనలు, నోవహ దినముల గురించి, సొదొమ గుమొర్ర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లరా లేఖనాల్లో వ్రాయబడినటువంటి దుష్ట సంబంధముగా కనిపిస్తున్నటువంటి కుటుంబం పాడైపోయినటువంటి లోతు సంతతి కనిపిస్తుంది. లోతు దినాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ దినముల వలె ఉండును అని మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు మరలా అంటున్నాడు ఆయన. ఉదయకాలపు వేళ, ప్రాతకాలంలో తిరుగులు విసురుచున్నటువంటి వారిని గురించి మాట్లాడతారు. మధ్యాహ్నం వేళ పొలంలో ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడతారు. ఉదయకాలపు వేళ పరుండుచు ఉన్నటువంటి మంచం మీద పండుకున్నటువంటి ఇరువుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే సంఘము ఎత్తబడుతుంది అంటే నిద్రించిన పరిశుద్ధులు. చూడండి, ఈస్టర్ పర్వదినాన మనందరం సమాధుల తోటకి వెళ్తాం, అవునా? ఒకప్పుడు సమాధుల తోటకి ఎవరు వెళ్ళే వాళ్ళ? మన క్రైస్తవ్యంలోనే చాలా మంది క్రిస్టియన్స్ ఏమంటారంటే సమాధులు దర్శించడం ఏంట్రా మీరు వెర్రిబోగులలాగా అని అంటారు.
అందులో ఎవరున్నారు? దేవుడు లేడుగా అని అంటూ ఉంటారు. నిజమే. లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం మనం చూస్తే ప్రాతుల నివాసము చేసే స్థలం అది. రక్తముతో అది మడుగులేనటువంటి స్థలము. శ్మశాన వాటికలకి ఎవరు వెళ్ళేవారు కాదు ఒకప్పుడు. దాన్ని తీరుతెనులు, దాని యొక్క స్థితి ఎలా మారిపోయిందంటే, యేసుక్రీస్తు వారు మరణం గెలిచి తిరిగి లేవడం వలన సమాధులకు ఎవడైనా చనిపోయాడంటే ఆ దూరం కూడా దగ్గర కూడా ఎవరు వెళ్ళేవారు కాదు, పారిపోయేవారు. ఇప్పుడు సమాధి దగ్గర, శవం దగ్గరికి, ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తున్నారు నేరు. ఎందుకు? వీరు మరలా లేపబడతారు. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోవచ్చు. మా ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచున్నారు. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నామంటే అక్కడ ఉన్న వాళ్ళు పిల్లరా ఇదవుతారని కాదు. యేసుక్రీస్తు వారు ఎలా లేపబడి ఉన్నారో, ఆయన లేపబడి ఉన్న ప్రకారంగా ఆయన యందు నిద్రించిన వారు, ఆయన యందు మరణించిన వారు, నిద్రించిన వారు మరలా లేపబడతారు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం పితరులను. అది అంతేగాని అక్కడ పూజించడానికో వారిని ఆరాధించడానికి మనం వెళ్ళట్లేదు, వారి పాదాలకు నొక్కడానికి వెళ్ళట్లా. మరొక విషయం ఏంటంటే, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి చాలామంది మన చర్చలు కూడా విన్నాను, మాటలు ఎలాగ ఆడతారంటే, ప్రభువా ఈయన ఆత్మకు శాంతి చేకూర్చు అని అంటారు. దేనికి? ఈయన ఆత్మకు, చచ్చిపోయినాడు ఆత్మకు శాంతి ఏంటి? బైబిల్ ఎక్కడ ఉందా? ఆ పద ప్రయోగం తప్పు. శాంతి, నెమ్మది అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ దేహానికి చాలా అవసరం. ఒక నరుడు చనిపోయిన తర్వాత ఇంకేం లేదు, అయిపోయిందంతా. బ్రతికి ఉన్నప్పుడే ఏదైనా నీ జీవితంలో. చనిపోయావంటే నీవు చనిపోయినప్పుడు, మృతునందినప్పుడు, ప్రభువుని కలిగి నీవు మృతునందితే నీవు ప్రభుతో కలిసి ఉంటావు, అత్యానందం ఉంటుంది. ప్రభుతో నీవు విరుద్ధంగా జీవించి ఆయనకి వ్యతిరేకమైన బ్రతుకుని కలిగి నీవు జీవిస్తే అత్యానందంకి బదులు, సంతోషానందకు బదులు, నిత్యానందానికి బదులు ప్రరా నిత్యము ఉండే నరకంలోకి, బగబగా మండే మంటల్లోకి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తానండి గమనించిన ఎలా? వెడలిపోతున్న సంఘముతో పాటు నిద్రించిన పరిశుద్ధులు, ఇక్కడ సజీవమైన పరిశుద్ధులు మనం గమనించాలి. సజీవమైన పరిశుద్ధులు ప్రలారా, బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు. చూడండి, ఇరువురిలో ఒకరు ఎత్తబడ్డం, ఒకరు విడువబడ్డం అంటే ఎంత భయంకరం. కానీ లోతుగా మనం వెళ్తే ప్రాతకాలంలో, పూర్వకాలంలో తిరుగులు విసిరేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని మిల్లర్స్ వస్తాయి పిల్లరా. మనకి అంతా ఈ ఆధునిక ప్రపంచంలో మనకి ఏది కావాలంటే అది సదుపాయాలు ఎక్కువైపోకుండా చక్కగా చేతుల్లోకి ఇంటికి వచ్చేస్తున్నాయి. ఉదయకాలం వేళ ఆహారం కొరకు ఏం చేసేవారు? రాగులు, సజ్జలు, జొన్నలు, బియ్యాన్ని కూడా ఏం చేసేవారు? అన్నీ తిరగలు విసిరేవారు. ఎవరు తిరగలు విసిరేతారు? అయితే అత్త కూడా, లేకపోతే తల్లి కూతురు విసిరేవారు. అంటూ అందులో ఒకరు ఎత్తబడ్డం, ఒకరు విడిపడం. ప్రాతకాలం పొలంలోకి వెళ్తే అన్నదమ్ములు వెళ్ళాలి, తండ్రి కొడుకులు వెళ్ళాలి. వారిలో ఒకరు ఇరుగుపడుతున్న, మరొకరు ఎత్తబడుతున్నాడు. మంచం మీద పరుండు వారు అని అంటే భార్య భర్తలు అనుకుంటారు బైబిల్లో వ్రాయబడిన ప్రకారం. నిజానికి లోతు దినాలు, నోవహు దినాలు కూర్చొని ఆలోచిస్తే ఆ దినాలకి ఏమవుతుందంటే పురుషులు ఇరువురు పండుకొని ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా స్త్రీలు ఇరువురు పండుకొని ఉంటారు. అంటే ఇప్పుడున్న కల్చర్ అంతా పూర్తిగా పోతుంది. ఆల్రెడీ వచ్చేసాయి తీర్పులు, కోర్టులు. ఎప్పుడరా రకరకాల దేశాల్లో మీకు నచ్చినటువంటి, అమెరికాలో చోటు చేసుకుంది కదా మొన్న కార్చిచ్, లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో. అక్కడ ఈ చట్టం ఉంది, తమ బిడ్డలను వారు చంపుకోవచ్చు, పురుషులతో పురుషులు సాంగత్యము చేయవచ్చు, స్త్రీలతో స్త్రీల సాంగత్యం చేయవచ్చు. స్వలింగ సంపర్కానికి వచ్చి బైబిల్ ఎప్పుడో హెచ్చరించింది. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నోవహు దినముల వలె, లోతు దినముల వలె. సంఘమా ఎలా ఉన్నావు నీవు? ఇంకా అబ్రహాం కథ నేర్చుకుంటున్నావేమో, ఇంకా లోతు కథలు వింటున్నావేమో, ఇంకా ఏవేవో నీ జీవితంలో నాకు నచ్చిన ప్రసంగాలు, నాకు నచ్చినవి, ఇంపగా ఉండే మాటలు కావాలని అనుకుంటున్నావేమో. నువ్వు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి, నువ్వు చాలా నేర్చుకోవాలి. మర్మాలు ఎప్పుడు మన జీవితంలో నేర్చుకోవడానికి ఇష్టపడతాం, ఎప్పుడు బైబిల్ మనం ధ్యానిస్తాం. ఆదివారం వచ్చినప్పుడు కొంతమంది బైబిల్ కూడా తేవట్లేదు. మనం ఏమని వచ్చాయి ఈ మొబైల్ సూపర్లారా, ఈ టెక్నాలజీ ఏమని వచ్చాయి, కానీ బైబిల్ ఏమో, ఒక ఆంధ్రకేశ కీర్తన పుస్తకాలు ఏమో,
ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉన్నటువంటివన్నీ బైబిల్లో ఉన్న వాక్యాధారంలో రాస్తారు. ఇది కాళ్ళ దగ్గర పెడతారు. చాలా మంది స్తుతి ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మను గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను మనకు ఫ్లోలో వచ్చేస్తున్నా. స్తుతి ఆరాధన చేస్తే కాళ్ళ దగ్గర బైబిల్ పెడతారు. మాకు చైర్స్ ఉన్నాయి. మనకి వారు కాళ్ళతో బైబిల్ దొక్కేస్తారు. ఈ చున్నీలు ఏమవుతున్నాయో, ఈ బయటలు ఏమవుతున్నాయో వాళ్ళకి తెలియదు. ఏమనంటే మేము లీనమైపోయామని అంటాడు. ఏంటి పూనకమా? ఏదో రూరల్ ఏరియాలో పల్లెటూరులో అమ్మవారు వాలేటట్లు ఆ డ్రమ్ ఆఫ్ చేస్తే నీకు అంతా వదిలేస్తుంది. అదేం దెయ్యమా? ఫిట్స్ వచ్చిన వాడికి ఒక అరగంట ఉంటూ పోతుంది. దెయ్యం పెడితే గంట 2 గంటల నుండి పోతుంది. ఇదే ఆ డ్రమ్ ప్లే చేస్తే నీకు వస్తుంది. డ్రమ్ ఆపిస్తే, పాటలు ఆపిస్తే అంత పోతుంది. నేను ఎవరిని విమర్శించాలి? ఉబారో షక్కబ్బర్ అంటారు. ఏంటిది? దాని అర్థం నీకు తెలుసా? నీకు భాషలు వస్తే సంఘానికి శ్రేయస్కరమైతే ఇక్కడ ఉచ్చరించు. మన చర్చి లేదులేండి. సంఘానికి శ్రేయోదయకమైతే ఇక్కడ నీ ఉచ్చరించు. లేదా అది ఎవరికి ఉపయోగకరం కాకపోతే నువ్వు ఒక్కడు వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో. పౌలు అంటాడు 1 కొరింథియన్స్లో 14 చాప్టర్లో రాస్తూ ఉంటాడు పిల్లరా. అందుకే చివరిలో అంటాడు పరిశుద్ధ సంఘం రెండింటిలో దేవుడు సమాధానికే కర్త కానీ అల్లరికే కర్త కాడు. ముందు పరిశుద్ధాత్మ అంటే ఏంటి మనం తెలుసుకోవట్లేదు. చాలా మంది చిత్రమైన ప్రశ్నలు వేస్తారు. పరిశుద్ధాత్మ వచ్చిందని మీ మీదకి, పరిశుద్ధాత్మ ఆవరించిందని మిమ్మల్ని, అదేంటి స్త్రీయా? మనం ఎలా దేవుని గూర్చిన విషయాలు నేర్చుకుంటున్నాం? సంఘమా, ఈ విషయాలు మనం ఆలోచించాలి. నిద్రించిన పరిశుద్ధులు ఎత్తబడుతున్నారు, సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడుతున్నారు. వీరు కలయికే సంఘము, వధువు సంఘము. ఇందులో సజీవులైన వారిలో కలిసి జతగా ఇంటిలో మసిలే వారిలో ఒకరు విరవబడ్డం అంటే ఎంత భయంకరం పిల్లరా. వాళ్ళు వెళ్ళిపోతే, నువ్వు విడవబడితే నీ స్థితి ఏంటి? మధ్యాకాశంలోకి వచ్చి ప్రభు బోర ఊదినప్పుడు మొదట జరిగేది ఏంటి? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతూ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన ఎలా? మేఘాల మీద తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మూడవది గమనించిన ఇలా కృపాయుగము అనేది అంతమవుతుంది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కృపాయుగములో ఉన్నాం. ఏ యుగం ఇది? కృపాయుగము. మోషే ద్వారా ధర్మశాస్త్రము భూలోకానికి వచ్చినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. క్రీస్తు ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది. పిల్లరా, ఆ 2:8లో రాయబడుతున్న మాటలో కృప అనేది యేసుక్రీస్తు ద్వారా భూలోకానికి వచ్చింది. ఈ రెండు వచనాల్లో కూడా ఆ ధర్మశాస్త్రాన్ని గూర్చి, యేసుక్రీస్తు కృపను గూర్చి, అందుకే కృప ద్వారానే మనం రక్షింపబడ్డామంటాడు. అది మీ వలన నా వలన కలిగినది కాదు. మనం రక్షింపబడ్డామంటే ఏ ధనమిచ్చో, విలువగిలినటువంటి వెలైనటువంటి దేవునికి ఇచ్చి మనం రక్షింపబడలే. ఉచితముగా రక్షింపబడ్డాం. అది దేవుడిచ్చిన బహుమానం. రక్షణ పొందడం అనేది సులభమే, ఉచితమే. కానీ అది చౌక మాత్రమో కాదు, అది చాలా ఖరీదైనది. ఆయన విలువ పెట్టి నిన్ను అనుకొని ఉన్నాడు. తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణమును పెట్టాడు. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. చనిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతగా మనం పరిగణిస్తామో అంతకంటే ప్రాముఖ్యం మరణము ధ్వంసము చేసైనా తిరిగి లేచాడు. అందుకే మనం నమ్ముకున్నాం యేసు ప్రభుని. ఆయన ఉన్న ప్రత్యేకతే అది. మరణము గెలిచి మరణానికే భయాన్ని కలుగు చేసిన వాడు ఎవడు ఈ భూ ప్రపంచంలో లేడు. ఆయనలా ప్రత్యేకత లేకపోతే ఎవరు నమ్మకం? కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆయనకు ముందు జనించిన మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది. యేసు సిలువలో మరణించిన దినము నుండి కృపాకాలం లేదా కృపాయుగము ప్రారంభమయ్యింది. సిలువలో ఆయన మరణించినది మొదలు. ఈ కృపాయుగములో ఎవరైనా దేవుని కృపను ఉచితముగా తమ జీవితంలో సులభంగా రక్షణ పొందుకోవచ్చు. కేవలం కృప ద్వారా. నువ్వేమి అవసరంలే, ఏం ఖర్చు పెట్టవసరంలే. దేనికో మనం ఖర్చు పెడతాం. మన జీవితంలో రక్షణకు మాత్రం నువ్వు ఖర్చు ఏం పెట్టవసరం. ఉచితంగా ఇస్తున్నాడు. కాపాడుకోవడానికి మాత్రం కొంత నువ్వు చెల్లించాలి. నీతిగా జీవించాలి, సత్యాన్ని అనుసరించాలి, బహు భయభక్తులతో దేవునికి దగ్గరగా జీవించాలి. అనేకులు నీ కొరకు మంచిగా ముచ్చటించినట్లు, మంచిగా మాట్లాడుకునేటట్లు మన ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, కేవలము తాను పాపినను ఒప్పుకొని యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా
ప్రభువుని అంగీకరిస్తే, నీ నోటితో ఒప్పుకొని లేఖనాల్లో రాయబడి ఉన్న ప్రకారంగా నీ హృదయం అందు నీవు ఆయన అంగీకరిస్తే చాలు, రక్షణ నీకు వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 10:9 రాయబడుతుంది. పిల్లరా, నువ్వు నోటితో ఒప్పుకొని నీ హృదయం అందు ఆయన్ని అంగీకరించాలి. ఉచితంగా సులభంగా నీవు రక్షింపబడతావు. ఎలా అంటే కృప ద్వారానే రక్షణ. కృప వలననే నేటి ఈ కాలంలో బ్రతుకుతున్నాం. ఆ కృపా కాలం అనేది, కృపా యుగం మనపై ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నాడు. దేవుడు ఏది కూడా చేయలేక నీ కొరకు నా కొరకు అడ్డుగా ఉన్న పిల్లరా, పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తుంటే అలానే దేవుడు విన్నపాలు వింటున్నాడు. అయితే దేవుని బురం రోగినప్పుడు ఈ కృపాకాలం అనేది, ఈ కృపాయుగం అనేది అంతమైపోతుంది. ఆ బోర మోక్క ముందే మనం చక్క పెట్టుకోవలసినవన్నీ చక్క పెట్టుకోవాలి. బోరం రోగిందా, జీవితంలో అవకాశం ఉండదు. అప్పుడు మానవుడు రక్షణ పొందడానికి వీలు లేదు. అది ముఖ్యం. నాకు మార్పు వచ్చిందయ్యా, నేను రక్షింపబడతాను, నీ వాక్యం నేను చదువుతాను, ఇవనంటే అప్పుడు జరగని పని. ఈ కాలము లేదు, ఈ యుగముని ఎదుట ఉన్నప్పుడే నీవు రక్షింపబడాలి. దీన్ని మన జీవితంలో సద్వినియోగం చేసుకోవాలి. శ్రమను అనుభవించవలసి వస్తుంది రేపు పొద్దున. ఇప్పుడు రక్షింపబడకపోతే, కృపాయుగం అంతమైపోతే నువ్వు శ్రమ పొందినకే తప్ప రక్షింపబడడానికి అవకాశము లేదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక నువ్వు కృపాయుగంలోనే ఉచితంగా నీ ఇస్తున్న రక్షణను పొందుకోవాలి. నీ బ్రతుకులు నా బ్రతుకులో అది మన బ్రతుకునకు మంచిది. నువ్వు బాప్తిసం పొందుకున్నది అది బలవంతంగా చేసుకున్నావో, పెండ్లి కొరకు తీసుకున్నావో, దేని కొరకే రావచ్చు, కానీ రక్షణ అనేది నీ హృదయానికి, నీ దేవునికి సంబంధించినది. బాప్తిస్మము అనేది ప్రజలందరూ నిన్ను బహిర్గతము చేసేది. నిన్న ప్రభుని అంగీకరించానని 10 మందికి తెలియజేయడం కొరకు తీసుకున్నటువంటి. అంటే బాప్తిసం తీసుకుపోతే వారి జీవితంలో పరలోకానికి వెళ్ళరనంటే ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పగలను. శిలువపై మరణించినటువంటి ఆయనతో పాటు ఉన్న దొంగను గురించి మనకు తెలుసు. వాడు రక్షింపబడినటువంటి అతని జీవితంలో వచ్చి పరిశీలన చేస్తే అక్కడ బాప్తిసం అతడు తీసుకోలేదు. కానీ ఆయన రక్తపు ఊటలో, ఆ రక్తపు సెలయేరులో మొదటగా మునిగిన వాడు అతడే. అందుకే మనం ఇమ్మానుయేలు కీర్తన పాడతాం కదా, ఆయుట మున్గి దొంగయు అశుద్ధుడాయేండు. మన పాపాలు ఒప్పుకోవాలి. అతనిలో ఉన్నటువంటిది ఏంటంటే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం. అతనిలో ఉన్న మరో ప్రత్యేకత, ప్రభువు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకు ఒక రాజ్యం ఉందని నీవు నమ్మాలి. యేసుక్రీస్తును ప్రభువుగా చూడని వాడు రక్షకునిగా ఎప్పటికీ అంగీకరించలేడు. ముందుగా నువ్వు ప్రభువును చూడాలని, ఆయన ఒక రాజు అయి ఉన్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని నువ్వు ఆలోచిస్తేనే, అది గుర్తిస్తేనే ఆయన రక్షకునిగా నీవు అనుభవిస్తావు. మన జీవితంలో దీన్ని గ్రహించాలి. మొదటిదేంటి? పరిశుద్ధాత్ముడు వెడలిపోతున్నాడు. రెండవది సంఘం ఎత్తబడుతుంది. మూడవది కృపాకాలమంతు అవుతుంది. ఒకటి చెప్పి ముగిస్తా, తదుపరి ఇంకో వారం మనం ధ్యానించుకుందాం. పిల్లరా, నాలుగవది గమనించిన ఎలా, ఇశ్రాయేలు స్వదేశానికి రావడం. ఇశ్రాయేలు ఎక్కడికి రావడం? స్వదేశానికి రావడం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు మనం చదువుకున్నాం. పిల్లరా, అక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు హెచ్చరిస్తున్నాడు. అందులో 24వ వచనం మనం చదువుదాం. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికి అందరికి కాపురి ఒకడే ఉండును. చాలమ్మా. దానికి ముందు పై వచనాల్లో మనం చూస్తే మరికొన్ని మాటలు కనిపిస్తున్నాయి. పిల్లరా, వారి జీవితంలో ప్రభుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్ని జనులు ఇశ్రాయేలు చెదరిపోయారో ఆయా అన్ని జనుల నుండి వారిని రక్షించేవారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి. ప్రియమైన దేవుని సంగమా, ప్రస్తుతము చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ తమ స్వదేశానికి యూదులు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ప్రపంచంలో ఈ దేశం లేదు, నలువైపులా చెదిరిపోయారు. వారు ఇశ్రాయేలీయులు, యేసుక్రీస్తుని యూదులు సిలువ వేయడానికి ముందుగా పిలాతు చెంత మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అంటూ ఉంటారు.
యేసుక్రీస్తు వారు అందుకే ఆ ప్రాంతాన్ని చూసి ఆయన ఏడవడము, అక్కడ ఉన్న ఆ మనుషులు చూసి నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పడం మనం చూస్తే ఆ తదుపరి కాలంలో చాలా భయంకర చరిత్ర ఇది. ఏ రాజు కాలంలో ఏం జరిగాయి, బైబిల్ ఏవేవో నెరవేర్పులు ఉన్నాయి మనం అన్నీ చెప్పలేం. కానీ పిల్లరా, దారుణంగా ఒక నది ప్రవహించినట్లు అందరూ వాత వేయబడ్డారు. కంప్లీట్గా అందరిని సర్వనాశనం చేస్తారు. అప్పుడు యూదులు చెదిరిపోయారు. చెదిరిన వారందరూ తిరిగి స్వదేశానికి వస్తారు. దేవుని బుర్ర మ్రోగిన వెంటనే ఇశ్రాయేలు చెదిరిపోయిన ఆయా దేశాల నుండి తిరిగి తమ స్వంత స్థలాలకు తమ స్వదేశానికి వస్తారు. నేను నా ప్రజలను జకర్యా గ్రంథము 10:8 ఈల వేసి పిలుస్తానంటాడు. నేను నా ప్రజలను ఈల వేసి పిలుస్తానని చెప్పిన మాట ఇదే. ఇశ్రాయేలందరూ తమ దేశములో సమకూర్చబడి యెరూషలేములో దేవాలయం నిర్మించుకొని ఆయన ఆరాధిస్తారు. ఎందుచేతంటే వారు మెస్సయ్య ఇంకొస్తారని ఎదురు చూస్తున్నారు. వారు యేసు ప్రభుని నమ్మలేదు. వారు ఇంకా మెస్సయ్య వస్తారని కనిపెడుతూ ఉన్నారు. 100% వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళు అక్కడికి సమకూర్చబడాలి. అక్కడ మరో నూతన దేవాలయం నిర్మించబడుతుంది. ప్రస్తుతం దాని నమూనా ఆ బంగారు దీపవృక్షము. కానీ అన్నీ మీరు యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నీ కనిపిస్తాయి. ప్రస్తుత కాలంలో దేవాలయం యొక్క నమూనా వారు చాలా దగ్గరగా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. రీసెంట్గా ఒప్పందాలు జరిగాయి. సౌదీ అరేబియా రాజుకి వీరికి మధ్య భయంకరమైనటువంటి ప్రాంతము. దాదాపు మన హైదరాబాద్ లాంటి పెద్ద మెట్రో సిటీ 40 హైదరాబాద్లో కలిపితే ఎంతో అలాంటి ప్రాంతం ఒకటి నిర్మాణం జరుగుతుంది సౌదీ అరేబియా దగ్గరలో. ఆర్టిఫిషియల్ నదులు పిల్లరా, రివర్స్ అనేవి ఆర్టిఫిషియల్గా తయారవుతాయి. కృత్రిమ నదులు. యాంటిక్రైస్ట్ ఎక్కడుండో వస్తాడు. ఇవన్నీ బైబిల్ ఏదైతే రాయబడి ఉండో అన్నీ జరిగిపోతున్నాయి. చూడండి, ఒకప్పుడు వాటర్ కొనుక్కొని తాగుతారట అంటే నవ్వు వచ్చేది నా చిన్నతనంలో. మీకు అంతకన్నా ఇదిగా ఉంటుంది పెద్దోళ్ళకి. ఏదో డబ్బాలో రూపాయి వేసి మాట్లాడడం అంటే ఏంటనే చిత్రంగా అనిపించేది. ఇలాంటివి చెప్పుకుంటే ఎన్నో. ఇప్పుడు కృత్రిమమైన నదులు వచ్చేస్తున్నాయి. అలాగే కృత్రిమముగా నేను క్రీస్తును కాదు అన్నప్పటికీ నేనే క్రీస్తునని చెప్పుకునేవాడో వస్తాడు. అందరు ఆడి మాట వింటారు. యేసు ప్రభు వచ్చి ఇక్కడ బాధ చేసిన ఎవరు వినరు. ఇప్పుడు ఆడి మాట వింటారు. ఎందుకంటే మనుషులు అలా తయారైపోయారు, మనుషులు అలా మారిపోయారు. మనుషులకు అవసరమైనవే వింటారు. పిల్లరా, ఎవరికి నొప్పి పెట్టకూడదు, ఎవరికి గుచ్చకూడదు, ఎవరికి బాధ కలగకూడదు, ఎవరికి శ్రమ కలగకూడదు. పూర్వకాలంలో ఉన్న ఆ మనుషులు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులు కానీ ఆనాటి కాలంలో ఉన్న ప్రవక్తలు కానీ ఎవరు పిల్లలు అలా లేరు. శ్రమలు, బాధలు, ఇబ్బందులు, తిండి తినడానికి శ్రమ, ఈ వేలు నోటికి వెళ్ళడానికి ముద్ద తినడానికి శ్రమ పడాలి. ఇప్పుడు అక్కడ అన్ని దగ్గరలో అన్నదానాలే. తిండి కరువు లేదు, బట్టల కరువు లేదు, దాచుకోవడానికి కొంతమంది కరువు ఉండొచ్చేమో. కానీ సౌకర్యంగా సుఖవంతంగా అందరం బ్రతుకుతున్నా, కానీ ప్రభువుని విడిచిపెట్టి బ్రతుకుతున్నాం. సంగమా, రాకడకు దగ్గరలో మనం ఉన్నాం. అంత్య దినాల్లో ఉన్నాం. పిల్లరా, ఒక కాలిఫోర్నియా లేకపోతే లాస్ ఏంజల్స్ ఎలా చూడండి, ఎలాంటి పట్టణాలు ఇవి. అగ్ర రాజ్యము, అగ్రదేశము. అలాంటి దేశస్తులే కాపాడుకోలేకపోయారు. కరోనా వంటి భయంకరమైన తెగుళ్ళు నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నువ్వు టచ్ చేయలేకపోయావు. నీ పుట్టినటువంటి నీ బిడ్డలనేవి నీవు ఎత్తుకోలేకపోయావు. చిన్నపిల్లలతో పాటు అనేకులు చనిపోయారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్ దాదాపు 1000 మంది మన బ్యాప్టిస్ట్ కాపర్లే, నాకు తెలిసిన వారే చనిపోయారు. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉందో పిల్లరా ఒకసారి ఆలోచిద్దాం. మార్పు చెందడానికి ఇది చివరి అవకాశం మనకు దేవుడిస్తున్నది. ఆయన వెళ్ళిపోయాడా పరిశుద్ధాత్ముడు, నువ్వు రక్షింపబడ్డానికి అవకాశం ఉండదు. కృపకాలం అంతం అయిపోతుంది. ఇశ్రాయేలు వెళ్ళిపోతున్నారు, కాకపోతే 100% ఫుల్ అయిపోవాలి.
100% పిల్లలు కంప్లీట్గా వాళ్ళు ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకా కొన్ని పాయింట్లు ఉన్న ఏం జరుగుతుందో కనిపిస్తుంది పిల్లరా. ఇంకా మనం చెప్పుకోవాలంటే తర్వాత పాయింట్, సువార్త తలుపులు మూయబడతాయి. 5వది సువార్త తలుపులు. ఇప్పుడు చూడండి, టీవీల్లోని, సెల్ ఫోన్లోని, ఒకప్పుడు నా చిన్నతనంలో రేడియోలో వినేవాడు. రోజు 6కి మూతి కదా మా జాన్ చెట్టు కింద కూర్చొని వినేవాడు. రేడియోలోని మొదలైనవి ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? నీ చేతిలో ఉన్న మొబైల్లోకి వచ్చేసాయి. అందరూ బోధకులు, ఎంతోమంది సువార్త. వీధికి ఎన్ని చర్చలో, ఉప్పాడ ఈస్ట్ గోదావరిలో ఉప్పాడ సంఘం, ఉప్పాడ ప్రాంతంలో దాదాపు 100 పైబడి చర్చలు ఉంటాయి. తీర్థంలా జరుగుతుంది. ఆదివారం అయ్యేసరికి బైబిల్ ఎలా శాఖను ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు, తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఓ సంఘం ఎలాగని మీరు పోషింపబడుతున్నారని ఏ సేవకుని అడిగితే 10 మంది 5 చాలండి, వాళ్ళకి 10 లక్షల సరుకు పడితే మాకు 10వ భాగం ఇచ్చేస్తారు. అయిపోయింది. సంఘమా, ఈనాటి కాలంలో సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. పబ్లిక్ మీటింగ్స్, రివైవల్ మీటింగ్స్, రకరకాల ఉజ్జీవ కూడికలు. ఇంకొక దుస్థితి ఏంటి చెప్పనా? ఇంట్లో ఉన్న వాళ్ళు గౌరవించుకోలేము. మన సంఘాన్ని ఉద్దేశించి చెప్పట్లేదండి, జాగ్రత్త వినండి. మన మెయిన్ లైన్ చర్చిల్లో జరుగుతున్నది. ఇంట్లో ఉన్న వాళ్ళు గౌరవించుకోను, వీధులు ఉన్న వాళ్ళని నెత్తికి ఎక్కించుకుంటాం. ఇంట్లో ఉన్న తల్లికి తండ్రికి కూడి పెట్టాం, బయట వాళ్ళకి అన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నీకు ప్రార్థన చేస్తాను రా. వాళ్ళండి పెద్ద చర్చి అండి, ఆ చర్చికి మేము వెళ్తామండి. నీ తల్లి సంఘాన్ని ఎవరు చూస్తాడు? ఎక్కడే పుట్టావుగా, ఎక్కడే బాప్తిసం పొందుకున్నావు, ఎక్కడే పెళ్లి చేసుకున్నావు, మధ్యలో నీవిదేంటి? దేవుడు కాళ్ళతో సహా వేళ్లతో సహా పెరిగించి పెరిగేస్తాడు. సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. ఊరికే రక్తాలు చిందించి చుట్టూ తిరిగి సంఘాన్ని కట్టలేదు పితరులు. సంఘమా, కార్పొరేట్ బోధకులు ఎక్కువ అయిపోయారు. నీకు నవ్వించి కవ్వించి మాటలు చెప్తుంది నీకు కావాలి. బైబిల్ చెప్పట్లేదు. నీవు ఆశీర్వదింపబడతావు. నిన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి, నీకు సదుపాయాలు ఈవులు ఇవ్వడానికి యేసుప్రభువు రాలా. మనుషులు రక్షించండి రాని చెప్పడానికి వచ్చాడు ఆయన. నేను వెళ్ళిపోతానని తన శిష్యులుగానే చెప్పారు. మనం ఇంట్లో ఉన్న వాళ్ళు గౌరవించుకోలేకపోతున్నాం, మన సేవకురాలను పోషించుకోలేకపోతున్నాం. నేటి కాలంలో సంఘమా, ఇది భయంకరం. నేటి కాలంలో జరుగుతున్నటువంటివి ఇవి. బ్రేక్ఫాస్ట్ అయ్యగారితో ఫోటో తీసుకుని 10,000 ఇచ్చామండి. అయ్యగారికి మాకు ఒక 20,000 ఇస్తే ఆయన మాకు ఈ షీల్డ్ ఇచ్చారండి. ఇదిగోండి ఆయన యొక్క పుస్తకాలు మాకు ఇచ్చారండి. ఎందుకంటే అవి ఎందుకు ఇవి? మనందరికీ తెలుసు ఇలాంటివి చేస్తున్నవి ఎక్కువ మంది. మన సేవ అంటే నీ ఇంటికి వచ్చి నీ సేవకుడు ప్రార్థన చేయాలి. నీ గడప దొక్కి నీ ఇంటికి వచ్చి వారి పాదధూళి దులిపి నీ ఇంటిలో ప్రార్థన చేయాలి. నీ కష్టం వస్తే రావాలి, నీకు బాధ వస్తే తన ప్రార్థన చేస్తున్న ఇంటిలో పాస్టర్ గారు నీ కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థిస్తారు. ఇది కాపరత్వం. కాపరత్వానికి ఎక్కడో ఉన్నటువంటి వారికి చాలా తేడా ఉంది. అందుకే నీ సంఘాన్ని, నీ తల్లి సంఘాన్ని ప్రేమించు. సువార్త తలుపులు మూయబడతాయనే పాయింట్లో ఈ మాటలు చెప్తాను. ఎందుకంటే సువార్త విరువుగా ప్రకటనపడుతుంది, కానీ ఏది సత్యమో ఏది అసత్యం మనకి తెలియట్లేదు. పరుగులు తీసి వెళ్తున్నా. సనాతన కాలం నేను తెలిసిదా, మన బ్యాప్టిస్టులు ఎలా ఉంటారంటే, అంత ఖచ్చితంగా ఉంటారంటే, అదర్ డినామినేషన్కి సంబంధించిన వేరే డినామినేషన్కి చెందినటువంటి ఎవరైనా సరే చర్చికి లో ఎంట్రీ అలౌ చేసే వరకు. నేను అలాంటి సంఘంలో చేశా. మన ఆర్థడిక్స్, మన సిద్ధాంతాలు పోతాయి. ఇప్పుడు సిద్ధాంతాలు ఎన్ని సంఘాలు పోయినాయి? మనం రాసుకునేవే సిద్ధాంతాలు, మనం రాసుకునేవే సిద్ధాంతాలు, ఇప్పుడు మనకు వచ్చినవే సిద్ధాంతాలు. పూర్వీకులు పిల్లరా ఎఫెసీ చర్చి నుండి మనం చూస్తే కనిపిస్తూ ఉంటాయి. వారు రాసినటువంటివి ఈనాటి కాలంలో అరుదైపోతున్నాయి. ఒక బ్యాప్టిస్టులో కానీ, లూథరన్లో కానీ, సిఎస్ఐలో కానీ ఎలాంటి పరిశీలన చేసుకుంటున్నాం అనేది. ఒక బల్లారం తీసుకోవాలంటే 7 పరిచారకులు ఉండాలి. వారు పిల్లలు అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పలేనంటే విన్నో ప్రతిదానికి క్రమబద్ధమైన. చూడండి, ప్రతి చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి ఎలా ఉండేది పూర్వకాలంలో? క్రాస్ షేపులో
ఇటుపక్క రూము ఇటుపక్క ఒక రూమ్ ఉంటుంది. సమయం కాదు కానీ తుమ్మ చెట్టు కూర్చీలంటూ చెప్పినప్పుడు వస్తాయి. మందసానికి వచ్చి దేవుని మందిరంలో ఉపకరణాలకు వచ్చి అందరూ ఇది ఎక్కిడమే. చిన్నప్పుడు ఇది అంతిది కాదు. మా చిన్నతనంలో ఇది ఎక్కాలంటే అందరూ ఎక్కడం. ఇది ఇప్పుడు సంఘ కాపురు మాత్రమే ఇక్కడ ఉంటాడు. సంఘ కాపురికి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత. కాపరికి విలువ లేకపోతే సంఘాన్ని మనం వాల్యూ ఇవ్వనట్లు. కాపరికి ప్రాధాన్యతనిస్తేనే సంఘము జీవిస్తున్నట్లు. ఇది టచ్ చేయాలంటే, ఇక్కడ నువ్వు ఉండాలంటే చాలా అర్హత కావాలి. ఒకవేళ కాపర సరి అయిన స్థితిలో లేకపోతే వాడిది వారు అనుభవిస్తారు. నీకు ఒకంత అయితే పాస్టర్ గారికి యాజకులకు 7 శిక్షలు. పిల్లరా, సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. తర్వాత సువార్త తలుపులు ఆమోస్ గ్రంథంలో రాయబడింది మాట, అన్నీ మూసివేయబడతాయి. సువార్త లేదు, వాక్యం ఉండదు, బైబిల్ ఉండవు, ఎవరి చేతులు ఏముండవు. ఒక్కసారి నెట్వర్క్ అంత పోతే నీ దగ్గర నా దగ్గర ఉండి డబ్బాలన్నీ పని చేయవు. ఒకప్పుడు అన్నీ రాసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆఖరికి ప్రతి ఆఫీసులోనే పోతే మరలా పుస్తకాల మీదకే వెళ్తారు. సువార్త తలుపులు మూయబడతాయి. అప్పుడు నువ్వు బైబిల్ చదవాలనే ఆలోచన నీకు వచ్చినా దొరకదు. సువార్త విందమని నీ చెవులకు ఆశ ఉన్నా, నీకు ఆ యొక్క ఆతురత ఉన్నా, చెప్పేవాడు ఉండవు, బోధించేవాడు ఉండవు. నీకు వాక్యం దొరకదు, కరువైపోద్ది. జీవమన్నా కరువైపోద్ది, ఆహారం కొదువైపోద్ది. అందుకే ఈ సమయంలోనే మనం మార్పు చెందాలి. మనలో విభేదాలు కానీ, కక్షలు కానీ, అసూయలు కానీ ఇలాంటివి ఏమున్నా దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాం. దేవుడు పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడం ఇది ఖచ్చితం. బైబిల్లో వ్రాయబడిన మాటలు ఇవి. ఎందుచేతనంటే పిల్లరా, లేఖనాల్లో వ్రాయబడిన మాట, బైబిల్ హెచ్చరిస్తున్న మాట. చిన్నపాటి అసూయ వచ్చింది ఎవరికి? మొదట హత్య కయ్యూనికి. ఆడిది లక్ష్య పెట్టమేంటి, నాది లక్ష్య పెట్టమేంటి, వాడిది స్వీకరించడమేంటి, నాది స్వీకరించకపోవడం అంటే చిన్నపాటి అసూయకి ఏం చేశాడు? సొంత తమ్ముడినే చంపేశాడు. ఏమైపోయాడు? దేశ దిమ్మరవరను ముద్ర వేశాడు దేవుడు. వీడినేమో దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే మొదటి ప్రారంభంలోనే కాపరి ప్రాధాన్యత కనిపిస్తుంది. హేబేలు వృత్తికి కాపరి, ఇతడేమో వ్యవసాయాన్ని సాగు చేసేవాడు. కాపరి అనే పదము బైబిల్లో బంగారు తీగలకు మొత్తం అల్లుకుపోతుంది. ప్రధాన కాపరిని యేసుక్రీస్తు వరకు. కనుక ప్రధాన కాపరిని యేసుక్రీస్తుకు లోబడదాం, సాగిల పడదాం, మన హృదయాలు సమర్పించుకుందాం, కృపాకాలంలోనే మార్పు చెందాం. మనం పొందుకుని ఈ బాప్తిసము, మనం అనుభవిస్తున్న ఈ రక్షణను స్థిరపరచుకుంటూ అనుదినము దేవుని వాక్యం చేత శుభ్రం చేసుకుందాం. భావి కాలానికి క్రీస్తు ఆగమనం కొరకు మనం ధన్యులుగా అయ్యేటట్లు, మన తల ఎత్తుకుని ఆయన్ని చూచేటట్లు దేవుడు తన ధన్యతను చేకూర్చి నడిపించాలని రండి తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రియులారా, నిజమే దేవా, రాకడ 2 విభాగాలుగా 2 దశలుగా కనిపిస్తుంది. రహస్యంగా జరిగే ప్రక్రియ. నిజమే దేవా, మధ్యాకాశంలోకి వచ్చి ప్రభు బోర ఊతున్నాడు. అందరూ నిలబడదాం పిల్లరా, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. మధ్యాకాశంలోకి వచ్చి ప్రభు బోర ఊతున్నాడు. ఆ బోర, ఆ శబ్దము కేవలము పరిశుద్ధులైనటువంటి వారికి, నిద్రించిన పరిశుద్ధులకి, బ్రతికి ఉన్న పరిశుద్ధులకి మాత్రం ఆ శబ్దం వినబడుతుంది. వినబడని వాళ్ళందరూ దేవునికి హేయమైన బ్రతుకును బ్రతికేవారే. ఆ శబ్దము నేను వినాలి. ఆ శబ్దం నేను వినేవాడిగా నా క్రియలు ఉండాలి. ప్రభువా, ప్రార్థిద్దాము. మన హృదయాలను ఒక్కసారి తెరచి దేవుని మాటని లక్ష్యం ఉంచిన నీవు నేను ఒక్కసారి మన నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ కృపాయుగంలోనే, ఈ విలువైన కాలంలోనే, ఈ సమయంలోనే పరిశుద్ధాత్ముడు ఆధునికత మా మధ్య నుండి తీసివేయబడక ముందే మా రక్షణను మేము సుస్థిరము చేసుకుంటాం. నీ అడుగు జాడలు అనుసరిస్తాం. కృపాకాలం అంతమవక ముందే మమ్మల్ని మేము కాపాడుకుంటాం. నీ స్వాత తలుపులు మూయివేయబడతాయి అంటున్నారు తండ్రి. మమ్మల్ని దృష్టించండి. మమ్మల్ని కాపుదలలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నారు దేవా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ స్తోత్రాలు. వెతబడి నీ కొద్ది వాక్యలు బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభు, నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారంగా మా ఈ ప్రియబిడలు ప్రతి ఒక్కొక్కరి దేవా ప్రవర్తించే దంగితను దయచేయండి. లోతు దినములను జ్ఞాపకం చేసుకునడి.
నోవహు దినములను జ్ఞాపకం చేసుకుని ఆలోచించడం తెలియజేస్తున్నట్లు ఆ దినములు మా బ్రతుకుల దేవ మేము చూడగలుగుతున్నాం. ఇండిళ్ళు కట్టుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం ప్రభువా, అన్నీ జరుగుతున్నాయి. ఈ చివరి కాలంలో ప్రభు, ఈ అంత్యకాలములో నీ లేఖనాలను అనుసరిస్తూ, నీ వాక్యాన్ని అనుసరిస్తూ నేను పోలి నడిచే బిడ్డలుగా మా ఈ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డన దేవా నీకు అంగీకారమైన వారిగా మీరు మలచండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు సరిచేయండి. మీరు మమ్మల్ని క్రమపరచండి, మా బ్రతుకులను క్రమపరచండి. నీ అడుగు జాడలు మమ్మల్ని నడిపించమని ప్రభు, ఇదిగో దేవా కృపాకాలం ఎదురు నుండి తీసివేయబడక మునిపే మేము సాగిలపడేవారుగా, మా సిలువను మేము ఎత్తుకుంటే నిన్ను వెంబడించేవారుగా ఉండడానికి కావలసిన ధన్యతను చేకూర్చమని యేసు నామములో ప్రార్థన వేడుచున్నాను తండ్రి, ఆమేన్.